सिन्धूरारणविग्रहां त्रिणेनां माणिक्यमौळिस्फुरस्तारानायकशेखरां स्मितमुखीं मापीनवक्षोरुहां पाणिभ्यां मलिपूर्णरत्नचषकं रक्तोद्बलं बिभ्रतीं सौम्यां रत्नघटधरत्नचरणां ध्यायेत् परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपादाङ्गुदुष्पबाणजाभाम् अणिमादिव्रावृतां मयूकैरहमित्येन विभावयें भवानीं ध्यायेत् पद्मासनस्तां विगतितवदनां पद्मभद्रायुधाक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्देम पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततममयिदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमलेपनामलिकचुम्बकस्तूरिकां समन्दसितेक्षणां स्वसरजाम्बभाषाङ्क्षाम् अशेषजनमोहिनीं मृणमाल्यभूषोज्ज्वलां जपाकुसुम्भासुरां जपविधौ स्मरेदम्बिकाम् ॐ ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीमात्रे नमः। श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकारसमुद्यता। ఆ అమ్మగా ఉన్నటువంటి జగన్మాత రాణిగా మహారాణిగా మనల్ని పాలించి మన ఊపిరినేటువంటి సింహాసనాన్ని ఎక్కి మనలోనే ఉంటూ మనల్ని పాలిస్తున్నటువంటి తల్లి మరి ఉంది కదా, నాకెందుకు కనబడలేదు అది నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడే ఉందంటారు, ఎదురుగా ఉందంటారు, నాకు ఎందుకు కనబడటం లేదు? అందుకు సమాధానం చెప్తోంది. చిదగ్నికుండ సంభూత దేవకాని సముద్రత, రెండు కలిపే ఉంటాయి. మనకి ఈ వైదికంలో మన హిందూ ధర్మంలో అగ్నికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. అన్ని వేదాల్లో 4 వేదాల్లోకి మొట్టమొదటి వేదం ఋగ్వేదం. ఆ ఋగ్వేదం కూడా అగ్నిమేళే పురోహితం అని మొదలవుతుంది. అంటే అగ్నితోటే సర్వము మొదలైంది. అగ్ని నుండే అన్నీ పుట్టాయి. కామాగ్ని నుండి నేను పుట్టాను, జఠరాగ్ని నుండి నా పోషక రసాలు పుట్టాయి, మేధోమథనం చేత జరిగినటువంటి అగ్ని నుండి ఆలోచనలు పుట్టాయి, ఆలోచనల రాపిడి వల్ల అగ్ని నుండి కర్మ పుట్టింది, కర్మ వల్ల ఫలితం పుట్టింది, ఫలితం వల్ల మళ్ళీ జన్మ వచ్చింది. ఇదంతా అగ్ని వల్ల పుట్టింది. బ్రాహ్మణుడు కూడా, అంటే జాతి పక్కకి వెళ్ళటం లేదు మనం, బ్రహ్మతత్వాన్ని ఎరుకులో ఉంచుకోగలిగిన వాడు, ఉంచుకోదలచినవాడు ఏం చేయాలి? నిత్యాగ్నిహోత్రుడి కింద ఉండాలి. అక్కడ కూడా మళ్ళీ అగ్ని. ఒక శుభకార్యం జరిగిందా అగ్ని, ఒక అపరం జరిగిందా అగ్ని. నా పుట్టుకు కారణం నా తల్లిదండ్రుల కామాగ్ని, ఉనికి కారణం నాలో ఉన్న జఠరాగ్ని, నేను వెళ్ళిపోయాక నన్ను పంచభూతాల్లో కలపడానికి కారణం కూడా చితాగ్ని. అగ్ని లేనిదే నేను లేను, దీపం వెలిగించిందే నేను పూజ చేయను. ఇలాగ అగ్ని నాతో విడదీయరాని బంధం ఏర్పరచుకుంది. నేను నాలోనే ఉన్నటువంటి ఈ బృహత్ శక్తిని నేను ఎందుకు చూడలేకపోతున్నాను? తల్లి గర్భంలో ఉన్నప్పుడేమో మావి చేత కప్పబడ్డాను, బయటకు వచ్చాక మాయ చేత కప్పబడ్డాను. ఈ కప్పబడినటువంటి మాయ అనేక రకాల్లో ఉంటుంది. అహంకారము, అజ్ఞానము, వస్తు విశేషణము, మితిమీరిన పాశము, ఇలా రకరకాలుగా ఏదో ఒక్కటి చాలు, అణుమాత్రంలో కణమాత్రంలో దూరిపోతూ ఉంటుంది. అంచేత ఉపాసకుడు చేయాల్సింది మొట్టమొదటి చెప్తోంది. అబ్బాయి నువ్వేం చేయాలంటే చిదగ్నికుండ సంభూత. ఆవిడ పుట్టికే లేదు,
ఎప్పుడు ఉన్నవాడికి మళ్ళీ పుట్టుకేమిటండి? అసలు కథ ఎలా చెప్తారంటే, నిర్విశేష ప్రళయం అప్పుడు చాలా యజ్ఞాలు చేశారు. చాలా యజ్ఞాల్లో ఆవిడ వచ్చింది. బండాతుడు చేత పీడింపబడిన దేవతలు యజ్ఞం చేసి వేల యోజనాలు కలిగినటువంటి యజ్ఞకుండం పెట్టారు. అప్పటికీ ప్రత్యక్షం కాకపోతే శరీరంలోని మాంసఖండాలు కూడా వేసారంటారు. నిజంగా మాంసఖండమా? కాదు. అది నేను వాళ్ళు వేసారు కదా, నేను వేళ్ళు చిటికిన వేళ్ళు బొట్టన వేళ్ళు వేస్తే ఏం రాదు, వేళ్ళు పోతాయి తప్పితే మనకేం రాదు. దాని వెనకాతల మాంసము నాకు లేనటువంటి అహంకారాన్ని పెంచేది. సో అప్పుడు అమ్మవారు ఆవిర్భించింది అంటారు. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా శక్తిహీనులైనప్పుడు అమ్మవారిని చూడడానికి వెళ్తే వాళ్ళు ఆడవాళ్ళుగా మారిపోయేది. ఎందుకంటే స్త్రీలను తప్పితే మరో వాళ్ళని దగ్గర రాని అంత పతివ్రత, సదాశివ పతివ్రత. అప్పుడు ఆ శక్తిని యొక్క అనుగ్రహం పొందడానికి వీళ్ళు హోమం చేశారని చెప్తారు. ఆ హోమగుండం ఎలాంటిది? ఇలాగే 100 యోజనాల విస్తీర్ణం కలడు, పెద్ద ఇన్ఫినిటీ, అనంతం. దాంట్లో వాయువునిను వరుణునిను సుక్స్రువాలుగా చేసి దేవతల్నే ఆహుతుల కింద వేసేస్తారు. అప్పుడు దాంట్లో ఇండి చిదగ్నికుండ సంభూత అని మొట్టమొదట ఈ నుదురు పాలభాగము కోటి సూర్య సమప్రభ అని వచ్చిందని చెప్పుకుంటారు. మరి నేను కూడా అలాంటి ఉపాసన చెయ్యాలి. ఇంత యోజనాలు గల హోమకుండం నేను కట్టగలనా? నా చిత్తు అనేటటువంటి హోమకుండమే. ఎందుకంటే ఈ చిత్తములో నుండే కదా అనంతమైన ఆలోచనలు వస్తుంటాయి. అనంతమైన ఆలోచనలు వచ్చిన చిత్తము కూడా, బుద్ధి కూడా ఇక్కడ దహనం జరిగితే కానీ ఇక్కడ అనుభవం రాదు. ఈ దహనం జరగాలి. అదే విరజాహోమం అని మనం చేస్తూ ఉంటాం. ప్రతిరోజు విరజాహోమం చేసుకోవాలి. ఇది క్షణభంగురము, ఇది ఇలాగే వెళ్ళిపోతుంది అని ఒకసారి తలుచుకుంటే చాలు. అలా తలుచుకుని అన్ని మానేయమని కాదు. అది తలుచుకున్నప్పుడు ఏమవుతుంది? ఆవిడ ఏం చెప్పింది లలితా సహస్రనామంలో? పంచయజ్ఞ ప్రియా పంచప్రేత పంచాదిశాయిని. ఒరే, నువ్వు పంచయజ్ఞాలు చెయ్యాలి. అప్పుడు నీలో ఈ ఇంద్రియాలు ఎప్పుడు కూడా ఆ యజ్ఞాలు చేయకపోతే ప్రేతాలే. ఏదో కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, ముక్కు వాసన పీలుస్తుందని ఇదే జ్ఞానం అనుకుని పొంగిపోతున్నావేమో. ఇదేమీ శక్తి లేదు. నువ్వు చేయాల్సిన పని చేయట్లేదు. కళ్ళు యజ్ఞం చేయాలి. అంటే చూసిన దాన్ని చూసినట్లు ఈ మెదడుతో సంబంధం లేకుండా, విశ్లేషణ లేకుండా దహనం చేసేయాలి. మనం ఎందుకు వచ్చాం? జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మాత్ కురుతే అర్జున అన్నాడు. ఆల్రెడీ ఉంది పర్వతాలుగా కర్మలు. ఆ కర్మల్ని నేను దహనం చేయడం కోసం వచ్చేనే కానీ మళ్ళీ ఇంకొంచెంత కర్మలు చేయడానికి కాదు. అందువల్ల నా పంచ ఇంద్రియాల్ని ఈ అగ్నిని మేల్కొల్పడానికి, అగ్నిని నిలుపుకోవడానికి నేను ఉపయోగించుకోవాలి. చెవులు ఏది విన్నా సరే ఇది నిరంతరము మన శృతిలో ధుని అంటారు. మనం ఏం చేస్తాం? వెళ్ళి 2 కర్రముక్కలు పడేసి వస్తాం. ఈ ధుని ఎక్కడుండాలి? అసలు ఇక్కడ ఉండాలి. 2 కర్రముక్కల ఆలోచనలే సమిధిగా చేసుకుంటూ, భక్తి వైరాగ్యాల్నే ఆజ్యంగా చేసుకుంటూ, ప్రపంచం నుండి విషయవాసనలు అన్నీ ఆహుతులుగా చేసుకుంటూ, ఎవరైతే నిరంతరము చిత్ అనేటటువంటి అగ్నికుండంలో యజ్ఞం చేస్తాడో వాడికి దర్శనం ఇస్తుంది అంటాడు. మళ్ళీ చెప్తాను, ఆలోచనల్ని దహనం చేయాలి. మొన్నెప్పుడో వైరాగ్యం అన్నప్పుడు నేనేం చెప్పాను? ఆలోచనల మీద వైరాగ్యం రావాలి అన్నాను. ఆలోచనల మీద వైరాగ్యం కావాలి అన్నాడు. అంచేత ఇవన్నీ లోపల. అందుకే ఇక్కడ శ్మశానం అన్నాడు. ఇక్కడ ఎప్పుడూ మండుతూనే ఉండాలి. దాన్నే మన వాళ్ళు ఏం చెప్పాడు?
శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని దహించాడు. మన్మధుడు ఉట్టినే ఒకసారి వచ్చి దహనం అయిపోయాడా? లేదు. ఈ మనస్సును వధించేటటువంటి ఇంద్రియముల నాలో ఉన్నంతసేపు నేను మూడో కన్ను తెరిచే ఉండాలి. ఈ యజ్ఞం జరుగుతూనే ఉండాలి. ఇది ఒక మహాయజ్ఞం. రహోయాగ క్రమారాధ్య తర్పణ రహస్యంగా తర్పణాలు చేస్తూనే ఉండాలి. రహస్యంగా గుప్తంగా ఈ యజ్ఞం జరుగుతూనే ఉండాలి. అందువల్ల ఈ చిత్ అనేటువంటి దీంట్లో నాకు ఇక్కడ ఏమీ ఉండకుండా ఖాళీ ఉంచుకోవడం కోసం వచ్చింది వచ్చినట్లు నేను కానీ ఈ యజ్ఞం చేయడం నేర్చుకోవాలి. దీనికి ఏది ఉపయోగపడుతుంది? నా గురువు చెప్పినటువంటి జ్ఞానం, నిత్యము భగవద్ ధ్యానం, జపం, ఇవన్నీ కలిపి జపం చేస్తే ఎక్కడి నుంచి చేయాలి? ఇక్కడి నుంచి చేయాలంటారు. మణిపూరణం చేయాలి. అది చేసినప్పుడు ఓం హ్రీం హౌం నమ శివాయ అంటూనే ఆ ఒత్తిడికి ఒక రకమైన ఉష్ణం మొదలవుతుంది. మన వాళ్ళు చూడండి, యజ్ఞం మొదలైనప్పుడు అరణి అని చెప్పేసి ఈ కర్రముక్కని ఇలా ఇలా అంటుంటే దాంట్లో ఒక అలాగా ఇక్కడ ఎప్పుడూ మదనం జరగాలి. ఏంటంటే కొంచెం పక్కకి వెళ్ళేవా ఆలోచన ఈ యజ్ఞాన్ని చూసుకోకుండా ఇది ఆరిపోతుంది. ఇది ఆరిపోతే ఏమవుతుంది? ప్రాపంచికంలో పడుతూ ఉంటావు, కర్మలు ఎక్కువ అవుతూ ఉంటాయి. నేను కర్మని దహనం చేయడం కోసం వచ్చిన వాడిని కర్మలు ఎక్కువ చేసుకుంటే ఎట్లాగా? అందుచేత చిత్తములో నిన్నే నిలిపి అని ఒక పాట కూడా ఉంది. ఎప్పుడూ ఇక్కడ ఈ ఒక కాపలాదారుగా ఉంచాలట భగవంతుణ్ణి. నాయన, నా వల్ల కాదు, నువ్వే మాయను సృష్టించావు. ఈ మాయను సృష్టించినటువంటి నువ్వే ఈ యొక్క చిత్తములో ఈ అగ్నికుండం రగుల్చున్నట్టు నువ్వు చూసుకో. అందుకు నేను నీకు శరణు పొందుతున్నాను అని చెప్పి వేడుకోవాలట. చిదగ్నికుండ సంభూత. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, వాయుదేవుడు ఉంటాడు. ఓ వాయుదేవా అనగానే భూయమని ఒకలా వచ్చేసి ఒక రూపంలో వస్తుంది. మళ్ళీ మాట్లాడేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఏమిటి? ఆవిడికి పుట్టుక లేదు. ఆవిడ మరి త్రిపుర కదా, అన్నిటికన్నా ముందుంది కదా. ముందున్న ఆవిడకి పుట్టుక ఏమిటి? కానీ నేను ఎప్పుడైతే అందుకే నారాయణ స్వరూపం ఎక్కడ ఖాళీ దొరుకుతుందో అక్కడంతా వ్యాపించేస్తుంటుంది. ఇక్కడ కూడా ఉండును. ఇందాకనే చెప్పాను కదా నిన్ను, ఇక్కడంతా నిండిపోయింది. అందువల్లే సంవత్సరానికి సంక్రాంతి అని వస్తుంది. అవునా? ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. పుణ్యకాలం ఇప్పుడు మొదలవుతుంది. ఎప్పుడు మొదలవుతుంది? దానికి మొదల పండగ ఏమిటండి? భోగి. ఆ భోగి చిదగ్నికుండం కాదా? కనీసం ఓ సంవత్సరానికి ఒకసారైనా సరే ఈ మైండ్లో ఉన్నటువంటి అన్ని ఆలోచనల్ని నేను భోగి మంటలో దహనం చేసినప్పుడు అప్పుడు కోటి సూర్య సమప్రభ అన్నట్టు సూర్యుడి సంక్రాంతి, సంవిత్క్రాంతి, గొప్ప కాంతి పుంజాలతో అమ్మవారు వస్తుందంటారు. అందుచేత వీళ్ళందరూ కూడా, ఏ దేవత అయినా సరే, ఏ రాక్షసులైనా సరే, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే యజ్ఞాన్ని మించింది లేదు. వాళ్ళు చెప్పింది బాహ్య యజ్ఞం. దానివల్ల వచ్చిన ఫలితాలన్నీ కూడా చాలా తాత్కాలికమైన ఫలితాలు అనుభవించారు. కానీ లలితా సహస్రనామంలో ఆవిడ ఏం చెప్తుందంటే, చిత్ అనేటువంటి అగ్నికుండంలో నన్ను సదా మననం చేసుకుంటే, అంటే దహరాకాశ రూపిణి అంటారు. ఇక్కడ నిలుపుకోవాలి ధారణ శక్తితోటి. నిలుపుకొని సదా మననం చేసుకుంటుంటే సూర్యుడికి వేడిమిని, అగ్నికి వేడిమిని, సూర్యుడికి కాంతిని, చంద్రుడికి చల్లదాలని ఇచ్చినటువంటి అంత గొప్ప మహాశక్తి ఆ ధ్యానం చేయడం వల్ల వచ్చినటువంటి వేడిమికి ప్రాపంచిక వాసనలన్నీ కూడా దహనమైపోతాట. దహ్యతే ఇది దేహ, క్షీయతే ఇది శరీర. ఎలాగా ఇది దహనం అయిపోవాల్సిందే. ఏమవుతుంది? శరీరం వస్తుంది, కర్మలు చేస్తుంది, శరీరం దహనం అవుతుంది, కర్మలు మిగిలిపోతున్నాయి. కర్మలు మిగిలే కనుక మళ్ళీ శరీరం వస్తుంది, శరీరం దహనం అవుతుంది. ఇది కాదు. శరీరంలో ఉంటూనే కర్మల దహనం చేయాలి.
ఏమిటి? జ్ఞానాగ్ని. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వం జీవన్ముక్తి అన్నారు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినచ్చు భోజనం. ఈ మైండ్ ఫ్రీజర్లో పెట్టుకుని తిన్న భోజనం అప్పుడప్పుడు రుచిగా ఉండొచ్చేమో, కానీ దానివల్ల పోషకము లేదు, ఒక చచ్చిపోయినటువంటి ఇవన్నీ. ఇది అగ్ని, వేడిగా వేడి ఉండేటువంటి పదార్థాలు. దీనివల్ల వచ్చినటువంటి అనుభవాలు ఎప్పటికీ నిలిచిపోతుంటాయి. ఈ మైండ్ అనేటువంటి ఫ్రీజర్ని దాంట్లో ఏమీ లేకుండా చేసుకోవాలంటున్నారు. దానికి ఏంటి? జ్ఞానాగ్ని. జ్ఞానం అనగా ఏమిటి? సదాశివ బ్రహ్మేంద్రుల వారు గొప్ప యోగి. ఆయన శరీరాన్ని వదిలేసే ముందు చెప్పేస్తాడు అందరికీ, నేను వెళ్ళిపోతున్నాను. అందరూ గురువుగారు చెప్పాక అందరూ ధ్యానం చేస్తూ ఉంటారు. ఆయన కళ్ళు మూసుకుంటాడు, ఊపిరిని బంధిస్తాడు. ఇంకా ఆల్మోస్ట్ ఇంక వెళ్ళిపోతుంది ప్రాణం, కపాల మోక్షం. అప్పుడు శిష్యుడు భోరుమని ఏడుస్తాడు, మీరు వెళ్ళిపోతే నాకు ఎలాగండి అని. జ్ఞానాగ్ని అనడానికి చెప్తున్నాను. ఇప్పుడు తర్వాత వస్తుంది దేవకార్య సముదిత, ఎప్పుడెప్పుడు నీకు యదా యదాహి ధర్మజ గ్లానిర్భవతి భారత అని వస్తుంది కదా. అప్పుడు ఎప్పుడెప్పుడైతే ఈ ధర్మము బ్యాలెన్స్ తప్పుతుందో అప్పుడంతా వస్తారు. కానీ అది ఎప్పుడూ యుగానికి ఒకసారి వస్తూ ఉంటుంది. వచ్చినవాడు కూడా చాలా తక్కువ. కానీ నేను నిరంతరం ఆ యొక్క చిదగ్నికుండంలో నుండి వచ్చినటువంటి అమ్మని నేను తెలుసుకోవాలి అంటే జ్ఞానాగ్ని ఒక్కటే. ఆ జ్ఞానం అన్నది ఏంటో సదాశివ బ్రహ్మేంద్ర వారు, సదాశివ బ్రహ్మ ఇంద్రుడు వారు, అక్కడ కూడా ఆయన పేరు ఎలా పెట్టుకున్నారు చూడండి. జ్ఞానం అంటే సాక్షీభూత జ్ఞానం. సాక్షీభూత జ్ఞానం ఏమిటి? నేను ఫలానా అని చెప్పినప్పుడు నేను సాక్షి అవను. ఫలానా నుండి వెడుబడి నాకు ఒక ఐడెంటిటీ లేకుండా చేసుకోవడమే సాక్షిభూతం. అంతేది ఈ శిష్యుడు ఏడుస్తాడు, నువ్వు వెళ్ళిపోతే నాకేమిటి? అక్కడ ద్వైతం, ఈయన మీద ఆధారపడ్డాడు. అప్పుడు బలవంతాన్ని మళ్ళీ శరీరంలోకి వచ్చి ఆయన మాట్లాడారు కదా. ఆఖరి కీర్తన రాస్తారు, సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం, అంతా సర్వం కలివిదం బ్రహ్మ. ఇది అర్థం అవ్వాలంటే కిం పఠనీయం కిమపఠనీయం కిం పఠనీయం కిమపఠనీయం సర్వం బ్రహ్మమయం, కిం భజనీయం కిమభజనీయం కిం భోక్తవ్యం కిమభోక్తవ్. భుజించేవాడు బ్రహ్మ, భుజించబడి అన్నం బ్రహ్మ. ఇది జ్ఞానము. మాట్లాడేవాడు బ్రహ్మ, మాట్లాడబడే వాక్కు బ్రహ్మ. అన్ని అగ్నులేనండి. ఇక్కడి నుండి వచ్చినటువంటి అగ్ని వల్ల వాగ్దేవత ఉద్భవించింది. ఇక్కడి నుండి వచ్చినటువంటి అగ్ని వల్ల ఆలోచనలు ఉద్భవించాయి. సర్వము మండేటువంటి అగ్ని నాకు గ్రహించటం లేదు. ఆ జ్ఞానాగ్ని ఏమిటి అని సదాశివులు వారు చెప్తున్నారు. భుజించేవాడు, మాట్లాడేవాడు, భజన చేసేవాడు, భజన చేయబడేటువంటి వాడు అంతా బ్రహ్మమే. మరి ఎలా తెలుసుకోవాలి? సర్వత్ర సదా హంసధ్యానం కర్తవ్యం భో ముక్తి నిధానం, కర్తవ్యం భో ముక్తి నిధానం సర్వం బ్రహ్మమయం. నువ్వేంటి? ఈ జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలంటే సర్వత్ర సదా జపం చేయి, మంత్రం చెప్పిన హంసధ్యానం. నీ ఉనికికి మూలం నీకు తెలిసినంత వరకు ఊపిరి. ఆ ఊపిరి మీద ధ్యానం నిలుపు. దాని మీదే కదా అమ్ముంది.
ఆ ఊపిరి మీద ఎప్పుడైతే ధ్యానం నిలుపుతావో ఆ అమ్మే నీకు జ్ఞానం ఇస్తుంది. ధ్యానమే జ్ఞానానికి మార్గం. మళ్ళీ మంత్రం చెప్పుకున్నావా, బుర్ర పనిచేస్తుంది. ఇది గణపతి మంత్రం కదా, 28 అక్షరాలు. ఇది బాలా మంత్రం కదా, 6 అక్షరాలు. ఇది పని చేయకుండా ఉండాలి అంటే ఇది ఊపిరే కదా, ఊపిరే కదా, ఊపిరే కదా అని ఊరుకుంటుంది మైండ్. అదే కావాలి మనకు. అందువల్లే హంసధ్యానం, అజపా గాయత్రి అంటారు. హంసధ్యానం చేయమని ఆయన చెప్పాడు. ఎవరైతే ఈ జ్ఞానం కలిగి ఉంటారో ఆ జ్ఞానమే రగుల్కొనే అగ్ని. చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. ఆవిడ ఎప్పుడెప్పుడైతే దేవకార్యం అంటే ఏంటి, 10 మందికి ఉపయోగపడే కార్యం, లోకోపకరణం కోసం ఉపయోగపడే కార్యం, ఒక మంచి పని. అందుకే మనం పూజ చేసేటప్పుడు కూడా సంకల్పంలో వ్యష్టి సమిష్టి అని 2 కోరికలు ఉంటాయి. నాకు ఉద్యోగం రావాలి, నా పిల్లలు బాగుండాలి, ఇది వ్యష్టి. తెలివైన వాడు సమిష్టి, లోక కళ్యాణార్థం. ఆ లోకంలో నేను ఉన్నాను కదా, ప్రత్యేకించి నేను చెప్పుకోకర్లేదు కదా. ఈ సమిష్టి కోరికల వల్ల నాకు కర్మ చాలా తక్కువ ఉంటుంది. అక్కడ కూడా ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. అంచేత వ్యష్టి నుండి సమిష్టికి వెళ్ళినప్పుడు నేను కేవలము నా యొక్క బాగోలు కోరుతుంటే మానవుణ్ణి, ఎదుటి మనిషి యొక్క నష్టాన్ని కోరుకుంటే రాక్షసుణ్ణి. వాళ్ళని పీడించడం కోసం నేను శక్తి పొందాలనుకుంటే రాక్షసైవం. కానీ లోకోపకరణాలు, నారదుల వారు విష్ణుమూర్తిని ఏమన్నాడు, భూలోకంలో మానవులు నానాయోలందు పుడుచు నానా విధాల కష్టాలు ఉంటారు, వాళ్ళ కష్టాలు పోవడానికి ఏవైనా మార్గం చెప్పి అనుగ్రహించివే అన్నాడు. అది ఆయన యోగి అయ్యారు. అందువల్ల దేవకార్య సముద్యత, ఆవిడ ఎప్పుడు నీకు వెనకాతలే ఉంటుంది. ఎప్పుడు ఒక మంచి పని, ఒక మంచి ఆలోచన వెనకాతల. మరి అన్నిట్లోనూ ఉందంటారు కదా, మరి ఇవి మాత్రమే ఎందుకు చెప్తున్నారండి మాస్టారు అని మీరు అడగచ్చు. అన్నిట్లోనూ ఉంది, కానీ ఇందులో ప్రకటితమవుతూ ఉంది. అంటే ఇందాక చెప్పింది ఉద్యద్భావనది, చిదగ్నిగుండ సంభూత అంటే అదృశ్యం నుండి దృశ్యానికి రావడం, అది రూపం. నిశ్శబ్దం నుండి శబ్దానికి రావడం వాక్కు. ఆలోచన రహిత స్థితి అంటే నిశ్చల స్థితి నుండి ఆలోచన రావడం. ఇవన్నీ ఉద్భవాలే. ఆలోచనే ఆవిడ, శబ్దమే ఆవిడ, అన్నీ ఆవిడే, అందు రూపము ఆవిడే. అందుకే వ్యక్తావ్యక్త స్వరూపాయ అన్నమాట. సో ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉన్న ఆవిడ నా వాక్కులో ఉంది అనుకున్నప్పుడు నా దేవత కనపడుతుంది. అందుచేత ఈ దేవకార్య సముద్యత అని చెప్పినప్పుడు నా యొక్క మంచి వాక్కు వెనకాతల, మంచి ఆలోచన వెనకాతల, మంచి కార్యము కర్మ వెనకాతల ఆవిడ ఉంటుంది, కనపడుతుంది. సముద్యత, ఎప్పుడెప్పుడు ఈ కుర్రాడు మంచి పనులు చేస్తాడని ఉత్సాహపడుతూ ఉంటుంటే ఆ తల్లి. మరి ఉత్తప్పుడు అప్పుడు కూడా ఉంది, కానీ ఈ మైండ్ మనోవ్యాపారంలో చిక్కుకున్నటువంటి ఈ బుద్ధి ఈ వీడిని వెనక్కి తోసేస్తూ ఉంటుంది, అంటే కవర్ చేస్తూ ఉంటుంది. అది మాయే. అంటే అంచేత ఆవిడ ఉన్నా లేనట్లే అనిపిస్తూ ఉంటుంది. సో దేవకార్య సముద్రత అంటే ఇప్పుడు చూడండి, చండీ పాటల్లో కూడాను దేవతలందరూ రాక్షసులు బాధ పెడుతూ ఉంటే వెళ్ళి ఆవిడ్ని ప్రార్థిస్తూ ఉంటారు. వెంటనే ఆవిడ వైవస్తే మన్మంత్రే శుంభ నిశుంభస్య ఉత్పత్తితే మహాసురే నందగోప గృహే జాత యశోదా గర్భదమ్మవా. ఆవిడ చెప్పేస్తూ ఉంటుంది ముందు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సర్వబాధా ప్రశుణం త్రైలోక్యేష అఖిలేశ్వరి ఏవమేవ ద్వ్యాకారం అస్మద్వైరి వినాశనం. ఏమిటి దీని అర్థం? ఎప్పుడైతే నేచర్, ప్రకృతిలో బ్యాలెన్స్ తప్పుతుందో, ధర్మము 4 పాదాలు నడిచేది, కలియుగంలో ఒక్క పాదం ఏదో కుంటుకుంటూ నడవాలి. అదిలో పడిపోయినప్పుడు
ఈ బ్యాలెన్స్ జంతువులు, క్రిములు, మనుషులు ఇవన్నీ ఎంతెంత ఉండాలి, నీళ్లు, అగ్ని ఎంత ఉండాలి, ఈ బ్యాలెన్స్ ఆవిడ నిర్ణయించింది. ఇలాగ చెప్పాం కదా, శ్రీ మహారాజ్ని రూల్స్ పెట్టింది. ఈ రూల్స్ ఒక లెవెల్ దాటి అతిక్రమించినప్పుడు కూడా ఆవిడ వస్తుంది. ఎలాగా మనం అనుకున్నట్లు కాదు. మనం ప్రార్థించినప్పుడు రావడం ఒక ఎత్తు, కానీ తనంతట తాను అవతారం ఎత్తుతూ ఉంటుంది. ఈ విశ్వమునందు బ్యాలెన్స్ గతి తప్పినప్పుడు. కానీ అప్పుడు వచ్చి రూపం తట్టుకోవడం కష్టం. ఒక సునామీలాగా వచ్చేది అమ్మవారే, ఒక కరోనాలా వచ్చేది అమ్మవారే. ప్రకృతి మీద నాకు గౌరవం తగ్గినప్పుడు వస్తుంది అమ్మవారు. ఇప్పుడు వచ్చేసింది అమ్మవారు. అంచేత నేను అర్థం చేసుకు అమ్మవారంటే నాలుగు శంకర పాశము, అంకుశము ఇదే చూస్తున్నాం మనం. అక్కడే కనబడుతోంది. ఎప్పుడైతే విపరీతమైన ఉత్పాతాలు కలుగుతాయో జ్ఞాని అన్నవాడు ఎక్కడో తప్పు జరుగుతోంది, గతి తప్పుతోంది ధర్మం. అందువల్లే ఆవిడ అలా చేసింది. లేకపోతే ఋతువులన్నీ సక్రమంగా కావాల్సిందే. ఈ క్రిములన్నీ ఎక్కడుండాల్సిన ఉండాల్సిందే. విజృంభిస్తున్నాయి అంటే మనమందరం తప్పు చేస్తున్నాం. ప్రతి ఒక్కడు ఆలోచించుకుంటే అంతకన్నా వైరస్కి ఒక మందు ఇంకోటి లేదండి అసలు. ఈ బయట కనబడే వైరస్ కన్నా లోపలున్న వైరస్ మీదే నన్ను ఫోకస్ చేయాలి. అంచేత అతను ఏమంటాడు, 10 అవతారాలు ఎత్తాడు. అందరూ అవతారమే. అవతారము అంటే అర్థం ఏమిటి? దిగువ నుండి పుట్టడం. కానీ ఆ అవతారానికి ఈ అవతారం ఏదో బుద్ధ అవతారం. వీడు ఎందుకు పుట్టాడో తెలియదు, ఏం చేయాలో తెలియదు, అది అవతారం. కానీ వాళ్ళు వచ్చిన పని మీదే. ఒక శంకరాచార్య వారు, ఒక మౌని లహరి మహాశయ, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, మహావీర్ జైన్, వీళ్ళందరూ యుగ పురుషులు. కొంతమందే ఉంటారు. వాళ్ళకి ఏమిటి అక్కడ అంటే దేవకార్య సముద్యత. ఎక్కడ చూడండి, వాళ్ళు తన అన్న దీంట్లో ఎప్పుడైనా వాళ్ళు గడిపేరా అని. దేవకార్యం అంటే ఇప్పుడు 33 మంది దేవతలు ఉన్నారంటారు. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, ప్రజాపతి, ఇంద్రుడు, ఇవన్నీ కూడా 33 వస్తాయి. మనిషి యొక్క కర్తవ్యం ఏమిటంటే వీళ్ళందరినీ నేను తృప్తిపరచాలి. 12 ఆదిత్యులను తృప్తిపరచాలి, అష్టవసువులు తృప్తిపరచాలి, ఏకాదశ రుద్రులు, కొంతవరకు మనకు అర్థమైంది, 10 ఇంద్రియాలు, మనస్సు, వాటిని తృప్తిపరచాలి. అవి ఎలా తృప్తి పడతాయి? ఈ యజ్ఞం చేసి తృప్తి పడతాయి. ప్రతి ఒక్క దేవత యజ్ఞము చేతే తృప్తి పడుతుంది అని వేదం చెప్తుంది. మరి 33 మంది, 33 కోట్లు అంటారు. ఇవన్నీ మళ్ళీ స్ప్లింటర్. 33 ప్రధాన దేవతల్ని నేను తృప్తిపరచలేను. కాబట్టి ఎప్పుడైతే ఇది మరీ లో అయిపోతుందో అప్పుడు ఈ దేవకార్య సముద్యత, ఈ 33 మంది దేవతల్ని తృప్తిపరిచేటటువంటి దేవకార్యం కోసం మళ్ళీ పుడుతూ ఉంటుందని ఇంకొక అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు. అందుచేత నేనేం చేయాలి అని అంటే దాంట్లో చెప్తాడు, పరిత్రాణాయ సాధూనాం వినాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే. ఇంకొక చింతన లేకుండా నేను గడిపినప్పుడు అప్పుడు ఈ దేవకార్యం అర్థమవుతుంది. దేవకార్యం అంటే 10 మంది. దేవ అంటే ఏంటండి? ప్రపంచం దేవ కాదా? ప్రకృతి దేవ కాదా? నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను? దేవ అనగానే ఓ విగ్రహం, దేవ అనగానే ఓ యంత్రం, దేవ అనగానే ఓ ఫోటో, దేవ అనగానే ఓ మంత్రం. కానీ ఇక్కడ దేవ అన్న దానికి నిజమైన విశ్లేషణ ఏమిటంటే ప్రకృతి, ప్రపంచం. నేను చూసేవాడినైతే చూడబడేదంతా దేవమే. నేనేం చేస్తున్నాను? నా గురించి నేను చేసుకుంటున్నాను. తరతి అన్న దాంట్లో ఒకటే చూస్తున్నాను, కానీ రెండో చూడటం లేదు. నేను పుట్టిందే ఈ ప్రపంచం కోసం పుట్టే, నా కోసం పుట్టలేదు అని నేను అనుకున్నప్పుడు, నేను తింటున్నప్పుడు కూడా లోకా సమస్తా సుఖినో భవంతు కృష్ణార్పణం, ఈ ఒక్క ముద్ద నా లోపలికి వెళ్ళి
ప్రపంచంలో అన్నార్తుల ఆకలిని తృప్తిపరచుగాక అని తుడు భుజించాలి. చేస్తారా ఎవరైనా? మామిడి పండు కొనుక్కోలేని వాడు ఉంటాడు, జీడిపప్పు తినలేని వాడు ఉంటాడు. అది చూసినప్పుడల్లా అయ్యో ఇది కొనుక్కోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నా చేతిలో పెట్టిందమ్మా, ఈ కడుపులోకి వెళ్ళి వాళ్ళని తృప్తిపరచుగాక అనుకోవడం దేవకార్యం. దేవకార్యం అంటే ఓహో యజ్ఞాలు చేసే లేదు. నేను చేసేటువంటి ప్రతి పనిలోనూ దైవత్వాన్ని నింపుకోవడమే. మాట సౌమ్యంగా నింపుకున్నావా, అక్కడ దేవకార్య సముద్రత. ఎప్పుడూ దేవతలు మంచి ఆలోచనలే ఉండి అంతా సుఖంగా ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, అన్నీలో ముందుంది మంచి కాలం అనుకుంటూ ఉంటావా, అక్కడ దేవకార్యమే, ఎందులో లేదు. అందుచేత నా అన్న స్వలాభాపేక్ష లేకుండా పరోపకారార్థం ఇదం శరీరం. కష్టం. అందుకే ఆ స్థితిలో నన్ను ఉంచడానికి ఈ యొక్క జ్ఞానం ఉపయోగపడుతుంది. జ్ఞానం దేనివల్ల వస్తుంది? ధ్యానం వల్ల వస్తుంది. అందువల్ల చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దాంట్లో 11వ అధ్యాయంలో అమ్మవారు వెళ్ళిపోతూ ఉంటుంది. దేవతలందరూ అంటారు, నువ్వు వెళ్ళి చాలా మాకు ఎప్పుడెప్పుడు తలుచుకున్నా వచ్చి రక్షణ చేసేవు తల్లి. మొదట ప్రథమ చరిత్రలో మహిషాసుని సంహరించావు, మధుకైటముల్ని సంహరించావు. మధ్యమ చరిత్రలో మహిషాసుని సంహరించావు. ఉత్తమ చరిత్రలో రక్తబీజ, శుంభనిశుంభ, చెండముండ, ధూమ్రలోచన వీళ్ళని సంహరించావు. ఎంత ఉపకారం చేసేవు తల్లి. కానీ నువ్వు వెళ్ళిపోతున్నావు. మాకు ఎప్పుడెప్పుడైతే ఈ కష్టాలు వస్తాయో అప్పుడు పిలవగానే వచ్చి మమ్మల్ని ఆడుకోండి అంటే ఆవిడ ఏమవుతుందని చూడండి. ఎవరికి ఆవిడ ఈ దేవకార్య సముద్రత అన్నది అర్థమవుతుందంటే, నాకు ఈ దేహం ఉంది, నాకు ఈ బుద్ధి ఉంది, నాకు శక్తి ఉంది, అయినా సరే నీ అనుజ్ఞ లేనిదే నేనేమీ చేయలేను, నీ అనుగ్రహం లేనిదే నేనేం చేయలేను, నువ్వే అన్నిటికీ శరణాగతి అని ఎవడైతే శరణు పొందుతాడో, శరణాగత దీనాంతర పరిత్రాణపరాయణే సర్వస్యాత్య హరే దేవి నారాయణ నమోస్తుతే. ఎవరైతే ఆర్తత్రాణపరాయణులు అవుతారో వాళ్ళకి అడగకుండానే ముందే చెప్పేసింది. ఇలాగ వాళ్ళు ఏమడిగారు, ఎప్పుడెప్పుడు నాకు కష్టం వస్తే అప్పుడప్పుడు మమ్మల్ని రక్షించండి అంటే, వైవస్వత మన్వంతరంలో మళ్ళీ శుంభనిశుంభులు పుడతారు. అప్పుడు నందగోప గృహే జాత యశోదా గర్భ సంభవ, అక్కడ అష్టమ గర్భంలో నేను మళ్ళీ పుడతాను. 100 సంవత్సరాల వర్షం లేకుండా కరువు కాటకాలు సంభవిస్తుంది. అప్పుడు 100 కళ్ళతో మిమ్మల్ని కాపాడడానికి శతాక్షి అని పుడతాను. తినడానికి తిండి లేకుండా మళ్ళీ వస్తుంది ఇంకోటి కరువు. అప్పుడు నేను కాయగూరలుగా పుడతాను. చూడండి, అంత గొప్ప మహాశక్తి మన ప్రజల్ని, భక్తుల్ని రక్షించడం కోసం నేను శాకంబరి అవతారం ఎత్తి కాయగూరలుగా పుడతాను. దుర్గముడనే రాక్షసుడు మిమ్మల్ని బాధించినప్పుడు నేను దుర్గాదేవిగా పుడతాను. భ్రామరిగా అవతరించి ఆ రాక్షసుని సంహరిస్తాను. రక్తదంతిగా అవతరించి ఆ రాక్షసుల్ని కొరికేస్తున్నప్పుడు నా పళ్ళంతా ఆ రక్తంతో ఎర్రగా మెరుస్తున్నప్పుడు నన్ను రక్తదంతి, అలాగా ప్రతి ఒక్కటి ముందే చెప్పేస్తోంది. అంచేత ఏమిటి, ఇక్కడ నాకు చెడు మంచి ఏమి లేవండి. ఇది ఒక గేమ్, కంప్యూటర్ గేమ్ లాగా అనమాట. ముందే డిసైడ్ అయిపోయింది ఇది చెడు మంచి అని. కానీ ఎవడికి ఈ ఆట బోధపడుతుంది? ఈ తెలుసుకున్నప్పుడు శరణాగతి పొందిన వాడికి ముందే తెలుస్తుంది, ఈ రాక్షసులందరూ కూడా నా చేత సృష్టింపబడవాడే. ఎందుకు సృష్టించాను అంటే, అంత మహత్తు నుండి అహంకి వచ్చినప్పుడు, అంటే అంతటా వ్యాపించిన ఆ శక్తిని ఒక రూపంలో వచ్చినప్పుడు
అహంకారము అన్నది కప్పేస్తుంది. ఈ కప్పేసినటువంటి అహంకారాన్ని దహనం చేయడానికే సర్వస్వ శరణాగతి రావాలి. అందుకోసం ఆ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం కోసం నేను ఇవన్నీ మాయని క్రియేట్ చేస్తున్నాను. ఇది చూస్తూ నువ్వు నాకు శరణు పొందావా, మళ్ళీ నేను ఇది చిన్న ఆట అంతే. దీంట్లో పెద్ద అర్థం కానిదంటూ ఏం లేదు. చాలా విషదంగా చెప్తున్నాను. అందుకే ముందే అన్ని చూసే తర్వాత చెప్తుంది, ఎవరింట్లో అయితే నా నామం పఠించబడుతుందో తరతరాలుగా ఆ ఇంటిని వదిలి వెళ్ళనంటుంది. దేవకార్య సముద్రత అంటే కొన్ని చోట్ల చూడండి, ఆ ఇంట్లో అశుభము అన్నది అంతా అందరూ చక్కగా ఉంటారు, అందరూ అభివృద్ధిలోకి వచ్చేస్తూ ఉంటారు, ఆయుష్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటుంటుంది. ఏమిటి ఇది అంటే అక్కడ అసలు రహస్యం అర్థమైపోయేవాడికి ఇప్పుడు సినిమా అయిపోయింది కదండి, ఏంటో లాస్ట్లో క్లైమాక్స్ తెలిపోతే ఇంక సినిమా ఏముంది, అయిపోయింది, షో అయిపోయింది అనమాట. అలాగా ఈ జీవన రహస్యం తెలియడానికి స్టార్టింగ్ ఏంటి, ఉద్యద్బాబు చిదగ్నిగుండ సంభూత ఈవిడ కానీ వచ్చిందంటే, జ్ఞానాగ్ని రూపంలో ఈ అమ్మవారు వచ్చిందంటే దేవకార సముద్రిత అన్నదానికి అసలు అర్థం నేను వచ్చింది కూడా ఆవిడ్ని పిలవడం కోసం కాదు. నేనేం చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి నా కోసం రా అని పిలుస్తున్నాను, అందుకోసం కాదు. ఆవిడ పని నేను చేయడం కోసం నన్ను పంపించింది. అది ఆవిడ పని నేను చేయడం కోసం నేను పంపించబడిన వాడిని అని అర్థమైనప్పుడు నేను దేవదూతగా మారతాను. అందుకే ఆవిడ శివదూతి అన్న పేరు. ఆ శివుడెవడు? మనమే. ఎవడైతే సాక్షిగా మిగులుతాడో వాడు శివుడు. వాడు మాట్లాడిన ప్రతి మాట అమ్మవారి మాటే. వెళ్ళు నాయనా, నా మాటగా చెప్పు, మిగతా వాళ్ళు అజ్ఞానులు నా మాటగా చెప్పన్నాడు. అంచేత దైవం చేత నేను అమ్మ చేత పంపబడ్డవాణ్ణి, నాకు ఒక దైవ కార్యం ఉంది, అది నేను నిరంతరము ధ్యానిస్తూ ఉంటాను అనుకున్నవాడికి దేవకార సముద్యత. అప్పుడు ఆవిడ ఎలాగా మన వెనకాతలు వస్తుందన్నది రేపు చెప్పుకుందాం. ఉద్యద్భాను సహస్రాభ. శ్రీమాత్రే నమః.